ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ఈ నాశనాన్ని అడ్డుకోవాలి, ఈ దుర్గాంతాన్ని అడ్డుకోవాలి, ఈ కుట్రను అడ్డుకోవాలి, కార్యము సఫలము చేయాలి అంటే ఉపవాస ప్రార్థన చాలా అవసరం అనుకున్నది ఎస్తేరు. ముద్దుకేతో సుషానములో ఉన్నటువంటి యూదులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ పోగు చేయి, సమాజ మందిరానికి తీసుకుని వెళ్ళు, అన్నపానాలు ఏవి ముట్టుకోకుండా 3 దినములు నా నిమిత్తము ప్రార్థన చేయమని చెప్పు. నేనును నా పనిగతులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామని చెప్పి అన్నారు. ప్రైజ్ లార్డ్. ఎందుకు తెలుసా? నశించకుండా ఉండటానికి, బ్రతికి ఉండటానికి, దేవుని మహిమపరచటానికి ఈ నిర్ణయం తీసుకున్నది ఎస్తేరు. ప్రార్థనలు ఎందుకు చేస్తామండి? ఉపవాస ప్రార్థనలు అది పక్కన పెడతామండి, అవి మనకు సంబంధం లేదండి. చాలా సంఘాలలో ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటాయి, అనేక రకాల జరుగుతుంటాయి, మనకు సంబంధం లేదు. ఉపవాస ప్రార్థన ఇప్పుడు అంటే సాధారణమైన ప్రార్థనలు చేసినప్పుడు మందిరాలలో దేవుడు చెయ్యొగ్గి ఆలకించి జవాబు ఇవ్వనప్పుడు, కార్యము చేయనప్పుడు, దేవుని హృదయాన్ని గెలవాలంటే, దేవుని మనసును గెలవాలంటే ఆయన ఉపవాస ప్రార్థన చేయమంటాడు. ఉపవాస ప్రార్థన చేయాలి. ఎస్, చాలా రోజులు మేము ప్రార్థన చేశాం భాస్కర్ వివాహ విషయంలో. నాకు కూడా చెప్పారు, లావణ్య అయితే శిపిర గారు, అయ్యగారు మా గురించి బాబును భాస్కర్ గురించి ప్రార్థన చేయమని అడుగు వాళ్ళు. నేను చేస్తున్నానమ్మా అని అనుకుంటా వచ్చేవాడిని. కానీ డిసెంబర్ నెల 23వ సంవత్సరం చివరి 7 దినాలు నేను ఉపవాస ప్రార్థన చేయటం ప్రారంభించా. ముఖ్యంగా సంవత్సరము కాపాడినందుకు, 2004వ సంవత్సరం ప్రవేశపెడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఉపవాస ప్రార్థన. అదే సమయంలో ప్రభువా 2023వ సంవత్సరము భాస్కర్ గారి యొక్క వివాహము జరిగిస్తామని ఆశపడినాను ప్రభువా. ప్రార్థనలు చేశాము నా తండ్రి, అనేక మంది ప్రార్థనలు చేశారు ప్రభువా, జవాబు రాలే. కారణము తెలియదు. ఏ పాపపు గోడలు అడ్డుపడుతున్నాడో మాకు తెలియదు, ఏ దుష్టుడో అడ్డుపడుతున్నాడో మాకు తెలియదు. కానీ ప్రభువా 7 దినములు పూర్తి అవ్వక మునిపే మార్గము సరళం కావాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకొని గోజాటం ప్రారంభించా. ఆ 7 రోజులు కూడా ఈ 2 రకాల ప్రార్థన చేశా. ప్రార్థన పూర్తయింది, ఉపవాస ప్రార్థన. ఒక శుభవార్త ఏంటో తెలుసా? ఆటంకపరుస్తున్నా అంటే అన్ని ఆటంకాలు తొలగిపోయినాయి. భాస్కర్కు లక్ష్మి భవానికి నిశ్చితార్థం జరిగింది జనవరిలో. చప్పట్లు కూడా దేవుని మయపరచండి గట్టిగా. దేవుని కార్యం ఈ ఒలివ ప్రార్థన శిబిరంలో ఉపవాస ప్రార్థన ద్వారా జరిగిందని నమ్మిన ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కూడా దేవుని మయపరచండి. హల్లెలూయా. కార్యము జరిగించేవాడు దేవుడే, మనము చేయవాలో మనము. దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేయగలిగిన వారు మనమే, కానీ కార్యము చేయవాడు దేవుడే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించండి. ఎప్పుడు ఈ వార్త విన్నానో నాకు హద్దు లేవండి సంతోషానికి. వాళ్ళు సంతోషం తర్వాత నాకు తెలియదు. ఎందుకు నాకు సంతోషం తెలుసా? సర్వశక్తి గల దేవుడు ఉపవాస ప్రార్థనలో సారే అడ్డంకులు తొలగించాడు, నిశ్చితార్థం జరిగించాడు. ప్రైజ్ లార్డ్. అంత గొప్ప కార్యం చేశాడు. దానికి నేను సంతోషించాను.
దేనికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది నా గొప్ప కోసం చెప్పటం లేదండి, నా దేవుని మహిమపరచడానికి చెప్తున్నా. నా దేవుడు ఘనత వహించినవాడు, నా దేవుడు ప్రార్థన ఆలకించేవాడనే మరొక్కసారి రుజువైంది ఈ శిబిరంలో. ప్రైజ్ లార్డ్. అందుకనే ఈరోజు ఈ దంపతులు ఇక్కడ నా ప్రక్కన కూర్చోవటానికి దేవుడు కృప చూపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదర, దేవుని ఏర్పాటు చేసిన తర్వాత ఏ మానవుడు ఆపటానికి వీలు లేదు, ఏ మనుష్యుడు ఆపటానికి వీలు లేదు. ఎందుకంటే అది దేవుని కార్యము గనుక. ప్రైజ్ లార్డ్. ప్రార్థన పూర్వకంగా జరిగే కార్యక్రమాలు యావత్తును కూడా ఏ మానవుడు, ఏ మనుష్యుడు, ఏ అపవాది ఆపలేదు, దానికి శక్తి లేదు. కావాలంటే మీరు రాసి పెట్టుకోండి ఈ డైరీలలో, ఈ మాట మాట్లాడాడు అయ్యగారని. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 49, 50, 51 వచ్చిన చదవండి. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అది అయినను నాకు తెలియజేపుడి, లేని ఎడల ఎది అయినా తెలియజెప్పుడి. అప్పుడు లాబానును బేతీయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానని చెప్ప జాలము. చప్పలకు దేవుని మహిమపరచండి. చెప్పజాలము చేయండి గొప్పగా గొప్పగా మహిమ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బేతేలు ఎవరో తెలుసా? రిబకా తండ్రి గారు. లాబాను ఎవరో తెలుసా? సొంత సహోదరుడు. ఎప్పుడైతే ఎలియాజరు గారు నేను మార్గ మధ్యంలో ఈ విధంగా ప్రార్థన చేశాను, ప్రార్థన చేసిన ప్రకారం నా దేవుడు కార్యము చేశాడు అని వారికి సాక్ష్యము చెప్పాడు. ప్రైజ్ లార్డ్. ఏం చెప్పాడు? సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం చెప్పిన తర్వాత వారు సాక్ష్యం విన్న తర్వాత ఒకే ఒక మాట అంటున్నారు, మేము అవునంటానికి కాదంటానికి మేము ఎవరము? మేము ఎవరమండి? దేవుని చిత్తం, దేవుని ప్రణాళికలో ఇది జరగాలని ఉంది కనుక జరిగిస్తున్నాడు దేవుడే. దీనికి మేము మానవులమైన మేము అవునంటానికి కాదంటాక మేమెవరమండి? మేము అనజాలలేము, మేము మాట్లాడలేమన్న. అలాగే కుమారుడు భాస్కర్రావు లక్ష్మీ భవాని యొక్క వివాహం జరగాలని ఆకాశ సింహాసన ఆసీనుడైన దేవాతి దేవుడు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు అయిన యెహోవా దేవుడు, నా సర్వశక్తి గల దేవుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క తీర్మానమై ఉన్నది భూమిన. కాబట్టి వారికి వివాహం జరిగింది. ఈ మనుషులు ఎంత ప్రయత్నం చేసినా, మనుషులు ఎంత ఆటంకపరచాలనుకున్నా అది జరగలేదు. ప్రైజ్ లార్డ్. దేవుని చిత్తమే జరిగింది, దేవుని ప్రణాళికే జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. సాక్ష్యం. అందుకే నేను అంటాను, దేవుని మహిమపరచాలి. ఎలియాజరు దేవుణ్ణి మహిమపరిచినప్పుడు వాళ్ళ ఎదుట వాళ్ళు ఆశ్చర్యపోయారు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడని నమ్మారు, దేవుడు కార్యాలు చేసేవాడని నమ్మారు. నువ్వు ఎప్పుడైనా ఇటువంటి సాక్ష్యం చెప్పావా? ఎలీజా లాంటి సాక్ష్యం చెప్పావా? చెప్పలేదే. సాధారణంగా మందిరంలో ఒక మాట అంటారు క్రైస్తవులు, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, పాస్టర్ అమ్మ గారు ప్రార్థన చేశారు, మీరందరూ ప్రార్థన చేశారు, అందుకే నా కుమారుని వివాహము ఘనంగా జరిగింది, మీరందరికీ థ్యాంక్స్, దేవునికి వందనాలు అని ఉంటుంది కదా. ప్రైజ్ లార్డ్. ఆదికాండము 29వ అధ్యాయం 21, 22. ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు ముందే. లాబాను అంటే రిబకా వాళ్ళ అన్న, యాకోబు అంటే రిబకా కొడుకు. లాబాను ఇంటికి వచ్చాడు యాకోబు. వచ్చినప్పుడు
వాళ్ళ చిన్న కూతురైన రాహేలును చూసి ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వాళ్ళ మేనమామ అయినటువంటి లాబాన్ని అడిగాడు, అయ్యా నీ కుమార్తెను నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఏంటి నీ ఇష్టం ఏంటి అని అడిగాడంట. అడిగితే లాబాన్ అన్నాడంట, అయ్యా అన్యులలో ఎవడో వచ్చి నా కూతురు పెళ్లి చేసుకోవటానికన్నా నువ్వు నా సహోదరి యొక్క కుమారుడివిరా, నా బంధువు, నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు మంచిదే కదా, చేసుకోరా అన్నాడంట. కానీ ఒక్క మాట షరతు ఏంటి, నువ్వు 7 సంవత్సరాలు నా దగ్గర ఏం చేయాలంట, కొలువు చేయాలి. ప్రైజ్ లార్డ్. కొలువు చేయాలంటే పని చేయాలి. నా గొర్రెలను నువ్వు, నా మందలను, పశువుల మందలను నువ్వు మేపాలి అన్నాడు. ఓ ఇంతేనా, రాహేలు కోసం నేను ఏదైనా చేస్తాను. ప్రైజ్ లార్డ్ అని 7 సంవత్సరాలు ఏం చేశాడు, కొలువు చేశాడు. ఈరోజు భాస్కరు లక్ష్మీ భావాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు కనుక లక్ష్మీ భావాన్ని ఏది కోరుకుంటే అది చేస్తాడు. నాకు అది ఇష్టం లేదంటే అది వదిలేస్తాడు. నాకు అది ఇష్టం అంటే అది తీసుకొచ్చి పెడతాడు. ఆ అమ్మాయికి ఇష్టం లేనిది ఏది చేయడు. అంతేనా? నజరేయుడైన యేసు నామములో నీలో ఉన్నటువంటి వ్యసనం ఈరోజు తీసివేయబడును గాక. నీలో ఉన్న వ్యసనము దూరంగా పారిపోవును గాక. నీవు దేవుని యొక్క బిడ్డవుగా ఆ కుమార్తెను ప్రేమించి జీవిత కాలము కూడా ఆ వ్యసనముని దరిదాపుగా రాకుండా ఆ కుమార్తెను ప్రేమించు. నువ్వు నిజమైనటువంటి భర్తవైతే, నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే, ఈ విశ్వాసము కలిగిన కుటుంబంలో జీవించిన బిడ్డవైతే ప్రమాణం చేయొచ్చు. దేవుని పక్షాన నువ్వు నిలబడు. దేవుడు నిన్ను ఆ కుమార్తెను దినదినము వర్ధిల్లింపజేస్తాడు. యాకోబును వర్ధిల్లింపజేసిన ప్రకారము, యాకోబును దీవించిన ప్రకారము పశు సంపతో, గొర్రెల సంపతో, ధనధాన్యముతో, అనేకమైనటువంటి సంతానముతో ఆయన ఆశీర్వదించిన ప్రకారం నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు నా జీవితంలో అద్భుతం జరిగించాడు. భాస్కర్ యొక్క వివాహం కోసం వాళ్ళ తల్లిదండ్రులు ఎంత, వాళ్ళ చెల్లి, వాళ్ళ బావగారు ఎంత బాధపడి ప్రార్థన చేశారో నాకు తెలుసు. ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా చెప్తా. నా ప్రార్థన చేసినప్పుడు, నా కూతురు ప్రార్థన చేసినప్పుడు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. నా దేవుడు నాతో మాట్లాడాడు. మెల్లని స్వరంతో నా పక్కన ఉండి మాట్లాడాడు. అప్పుడు ఏమని మాట్లాడు, ఒంటరిగా ఉన్నాను, రికార్డు రూమ్లో ఉన్నాను, రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు అప్పుడు నేను వచ్చాడు. మెల్లని స్వరంతో వినపడుతుంది, నువ్వు తల ఎత్తు చూడు అన్నాడు. తల ఎత్తాను, ఎవరు లేరు, మాట్లాడిన వాళ్ళు ఎవరు అనుకుంటే చూస్తుండగానే మరొక మాట, నువ్వు గుమ్మం దగ్గర నిల్చున్నావని బయట లోపలికి పిలువమన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, నా ప్రభు నాకు మల్లని స్వరంతో మాట్లాడుతున్నాడని. నిజమే ప్రభా, స్తోత్రం అనుకున్నాను. అయా ఆ గుమ్మంలో ఉన్నావని పిలిచాను. పిలిచినప్పుడు ఏంటి అంకుల్ అని వచ్చాడు. అయా వచ్చాడు ప్రభు అన్న, నీ కుమార్తెను గురించి చెప్పు అన్నాడు. నేను చెప్పాను నా కుమార్తెను గురించి. వెంటనే అతని జోబులో నుంచి ఫోన్ తీశాడు. అతనికి తెలిసిన కుర్రోన్తో మాట్లాడాడు. అరే నీకు సంబంధం కుదిరిందా అన్నాడు. లేదన్నయ్యా అన్నాడు. ప్రైజ్ లార్డ్. అయితే ఆగు, ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, ఆయన దేవుని సేవకుడుగా పనిచేస్తున్నాడు, ఆయనకు ఒక కుమార్తె ఉంది అంట, ఆమె డీటెయిల్ నీకు తీసుకొని నీకు పంపిస్తాను అన్నాడు. డీటెయిల్ అడిగాడు, నేను ఇచ్చాను నా కుమార్తె డీటెయిల్. అవన్నీ కూడా మళ్ళీ పంపించాడు. అన్న నాకు అందినాయి. నేను సాయంత్రం ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నతో మాట్లాడి నీకు ఫోన్ చేస్తున్నానా అన్నాడు. ప్రైజ్ లార్డ్. ఇదే మాట కుమారుడు నాకు చెప్పాడు. అంకుల్ రేపు ఉదయం వాళ్ళ యొక్క నిర్ణయం ఏంటో నేను వచ్చినప్పుడు, ఆఫీస్కి వచ్చినప్పుడు మీకు చెప్తానన్నాడు. ప్రైజ్ లార్డ్ అయ్యా అన్న. మర్నాడు నేను ఆఫీస్కి వెళ్ళాను. కుమారుడు పొద్దున్నే వచ్చాడు. అంకుల్ వాళ్ళు రావాలనుకుంటున్నారు మన ఇంటికి, చెల్లిని చూడాలనుకుంటున్నారు అంకుల్ అన్నాడు. ప్రైజ్ లార్డ్. అయ్యా లేదయ్యా, హైదరాబాద్లో ఉంది చెల్లి. హైదరాబాద్ నుంచి రేపు 4వ తారీఖున గుడ్ ఫ్రైడే అయిన తర్వాత ఈస్టర్ పండుగకి వస్తుంది. ఈస్టర్ పండుగ అయిన సోమవారం సాయంత్రం పూటగానే రమ్మను రాని అంటే చెప్పాడు. ఆ ప్రకారం వచ్చారు. 6వ తారీఖు ఆదివారం, 7వ తారీఖున వచ్చారు. చూసుకున్నారు, మాకు నచ్చింది అన్నారు.
సరే మీరు రాండి సార్ అన్నాడు. బుధవారం 9వ తారీఖున మేము వెళ్ళాము. వారి గృహాలను మేము చూసాము, మాకు నచ్చింది అన్నాము, మాట్లాడుకున్నాం. అయా నిశ్చితార్థం పెట్టేసుకుందామన్నాడు. పెట్టేసుకోండి అన్న. 12వ తారీఖున నిశ్చితార్థం అనే డేట్ డిక్లేర్ చేశారు. 12వ తారీఖున ఇదే స్థలంలో, ఏ స్థలంలో నేను నిలబడి ఉన్నానో, ఏ స్థలంలో మనమందరం కూర్చొని ఉన్నామో, ఇదే స్థలంలో స్టేజ్ కట్టాను. అట్టహాసంగా నా కుమార్తెకు నిశ్చితార్థం జరిగించాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఉపవాస ప్రార్థన శక్తి ఇలా ఉంటుంది. దేవుని పట్ల ఆనుకొని జీవిస్తున్న కుటుంబాలలో ఈ విధంగా కార్యాలు దేవుడు చేస్తాడని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప సాక్ష్యం ఉండదు. ఎందుకంటే సాక్ష్యం చెప్పాలి. మన దేవుడు మనకు చేసిన కార్యాలు సమయం వచ్చినప్పుడల్లా చెప్పి ఆయనను మహిమపరిచినప్పుడే మన జీవితాలకు మంచి మార్గం ఉంటుంది. దేవుడు మనను, మన కుటుంబాలను దీవిస్తాడు. దేవుడు మాటలు దీవించిన గాక. చూడు అక్కడ చెప్తున్నాను, 29వ అధ్యాయం 21వ వచనం 2వ వచనం. యాకోబు నా దినములు సంపూర్ణములైనవి గనక నేను నా భార్యతో పోవునట్లు రాహేలును నాకు ఇమ్మని లాబానును అడగగా ఆ స్థలములో ఉన్న మనుషులందరినీ పోగు చేసి ఇందు చేయించను. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఏం చేశాడంటమ్మా? విందు చేశాను. మన భాస్కర్ పెళ్ళైన తర్వాత ఎలా చేస్తున్నారా, అసలు ఏంటి విషయం అని చెప్పి నేను అడిగినప్పుడు మన కుమార్తెను లావణ్యను, అన్నయ్య సింపుల్ అన్నయ్య. ఏమన్నది? సింపుల్ ఏంటిరా? ఏం లేదు, మందిరంలో ఉన్న వారికి మనకు తెలిసిన నలుగురు పోగు చేసి ఆ పెళ్లి కూతురు తరపు వచ్చిన వారికి మన కొద్ది మంది పిల్లలు అంతా ఒక 200-300 మందికి మనము భోజనాలు ఏర్పాటు చేసి సింపుల్గా వివాహం చేయాలని మేము అంటున్నాము. నాన్న దానికి ఒప్పుకోవటం లేదు. ఏమంటున్నారా అంటే, ఒక్కగానొక్కడుగా కొద్దిగా బాగా చేస్తే బాగుంటుందిగా అంటున్నాడు నాన్న. అంటే ఆయన కోరిక అలా ఉందో మనకి ఏం తెలుసులేరా అన్న. లేదన్నా, అంత డబ్బులు ఎక్కడ తెస్తామన్నా, అంత అప్పుల పాలైపోతామన్నా, ఆ నాన్న తీర్చుకోలేడన్నా అంటది ఈ అమ్మాయి లావణ్య. నీకెందుకమ్మా, ఆయన ఏదో ఒక కొడుకు కదా, బాగా చేసుకోవాలనుకుంటాను. 200 కాదు, 300 కాదు, 400 కాదు, 500 కాదు, 600 కాదు, 700 కాదు, 800 మందికి ఆ యొక్క స్థలములో, ఆ ఇంటి ముందు గొప్ప టేజ్ కట్టి సింహాసనాల మీద కూర్చోబెట్టి కొడుకును కోడల్ని అట్టాసంగా భోజనాలు పెట్టాడు. మా గొప్ప భోజనాలు పెట్టాడు సామేలు గారు. ఆయన అనుకున్న కోరిక నెరవేర్చుకున్నాడు. ఆయన అనుకున్న ఆలోచనలు, తలంపులు యావత్తు సఫలం చేసుకున్నాడు. అధికారులే వచ్చారా, ధనవంతులే వచ్చారా, గొప్ప గొప్ప వారి గుడివాడ పట్టణంలో ఉన్న వారు కదిలి వచ్చారా, స్నేహితులు వచ్చారా, శ్రేయాభిలాసులు వచ్చారా, ఆ యొక్క స్థలం యావత్తు నింపబడిందని నేను అభిషేకరాజును అడిగినప్పుడు ఆ అభిషేకరాజు చెప్తుంటే ఆశ్చర్యపోయా. దేవుడు మా గొప్ప ప్రణాళిక నాయన. వారి యొక్క కుమారుని, సామేలు గారి కుమారుని యొక్క పెళ్లి ఘనంగా చేయాలనుకున్నాడు. దేవుడు ఘనంగా జరిగించాడు. వివాహ భోజనం అంటే అది, విందు భోజనం అంటే అదే అండి. ఆ రోజు కాదు, ఈరోజు కూడా మనకు ఇక్కడ కృతజ్ఞ కూడిక పెట్టి ఈ సంఘస్థులు ప్రార్థన చేశారు, అయ్యగారు ప్రార్థన చేశారు. ఒలివ ప్రార్థన శిబిరంలో కూడా నేను విందు భోజనం చేయాలని ఆయన పట్టుబడి ఈరోజు కూడా గొప్ప విందు భోజనం ఇక్కడ ఏర్పాటు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగున. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా. సామాన్యమైన భోజనం చేయటం లేదు, మీరు గొప్ప భోజనమే చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగున గాక. మనం అనుకుంటేది ఒకటి, దేవుడు చేసేది ఒకటి. కాబట్టి ఈ భాస్కర్ వివాహ విషయంలో దేవుడు సామేలు గారు, షిపిరా గారు, లావణ్య గారు, అభిషేకరాజు వీళ్ళు చేసిన ప్రార్థన విన్నప్పులు ఆలకించారు. వాళ్ళ పాస్టర్ గారు, పాస్టర్ గారు చేసిన ప్రార్థన ఆలకించారు. సంఘ బిడ్డలు చేసిన ప్రార్థన ఆలకించారు. అల్పునైనా నేను చేసిన ప్రార్థన ఆలకించి, ఈ సంఘ బిడ్డలు చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు మహా అద్భుతంగా
ఏప్రిల్ 1వ తారీఖున వివాహం జరిగించారు. ఈరోజు మన మధ్య భార్య భర్తలు ఇరువురు వచ్చి ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రతి నెల మొదటి శుక్రవారం రోజు మట్ట కోటేశ్వరరావు వారి భార్య అయినటువంటి ప్రశాంతి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఈరోజు భోజనాలు ఏర్పాటు చేస్తున్నామని వాళ్ళ సహోదరులను వాళ్ళ బిడ్డలను బామార్దులను అందరినీ కూడా తీసుకొచ్చారు. ప్రైజ్ లార్డ్. వారి కుటుంబ సభ్యులకు చాలామందిని తీసుకొచ్చారు. కానీ నేను అడిగాను, అయ్యా నూతనంగా పోయినసారే పెట్టాలనుకున్నారు, మిస్ అయ్యారు, మళ్ళీ ఈరోజు కూడా మిస్ అయితే మళ్ళీ దొరకరేమో, వాళ్ళకు ముందు అవకాశం ఇద్దాం నాన్న అన్నప్పుడు కోటేశ్వరరావు ప్రశాంతి ఒప్పుకున్నారు. ప్రైజ్ లార్డ్. ఒప్పుకున్నారు. రారేమో అనుకున్నాను, కానీ అయ్యగారు మేము వస్తాము అన్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది, చాలా సంతోషం వేసింది. మీరే కాదు, నువ్వు ఎవరెవరిని తీసుకొచ్చావో మీ చెల్లిని, మీ బామర్దులు అందరినీ, మీ కుటుంబ సభ్యులు అందరినీ తీసుకురా, మంచి విందు భోజనంలో పాలుభోగస్తులుగా నవ దంపతులను దీవించండి, ఆశీర్వదించేయాలండి రమ్మని నేను పిలిచినప్పుడు ప్రేమతో వాళ్ళు వచ్చారు. ఈరోజు వారికి వరకు మరి భాస్కర్ లక్ష్మీ భవానీ కొరకు త్యాగం చేసిన ఆ ఇరు కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ వారి గురించి చిన్న ప్రార్థన చేస్తాను. ముందు తర్వాత భాస్కర్ గురించి ప్రార్థన చేస్తా. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి మీ స్తోత్రాలు. మట్ట కోటేశ్వరరావు ప్రశాంతిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. ఎప్పటిలాగే ప్రతి ఒక్క నెల మొదటి శుక్రవారం రోజు నాయన నీ బిడ్డలు ఇవ్వలువా ప్రార్థన శిబిరంలో వరం బడిక చేసుకున్న ప్రకారం వచ్చిన ఎంతమందికైనా భోజనం సిద్ధపాటు చేసేవారు ప్రభువా. మరి ఈరోజు అనుకోకుండా ప్రభువా మా యొక్క సహోదరి నాయన ప్రభా శిబిరా గారు, నాయన అలాగే సౌమ్యలు గారు, లావణ్య, అభిషేకరాజు, భాస్కర్ వివాహ సందర్భంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అక్కడ భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు నేను ఆ విషయం వాళ్ళకి చెప్పినప్పుడు వారు అంగీకరించారు, సంతోషంగా ఒప్పుకున్నారు. అంతేకాదు నా తండ్రి, నా దేవా, వాళ్ళందరూ రావటానికి కృప దయచేశావు. వచ్చిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి సంపదలను, వారి వ్యాపారాలు, వారి పనులు, వాళ్ళ చేతి పనులను మీరు బహుగా దీవించి ఆశీర్వదించి మరలా వచ్చేవారము ప్రభా, నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే ఈ యొక్క రోజు జరపవలసిన కార్యక్రమం జరపడానికి కృప దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పాసనలు చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని మట్ట కోటేశ్వరరావు ప్రశాంతి యొక్క కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించమని మా ప్రభుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, నా దేవా, నా కుడిపక్షాన నిలబడి ఉన్నటువంటి భాస్కర్ను, లక్ష్మీ భవాని నూతన దంపతులు ప్రభా నీ శిబిరానికి వచ్చారు. నాయన వీరు వివాహ శుభ సందర్భంలో మీరు చేసిన మేలును బట్టి, మీరు చేసిన కార్యాన్ని బట్టి, వారి తల్లిదండ్రులు అయినటువంటి స్వామిలు గారు, శిబిరా గారిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లావణ్యను బట్టి, అభిషేకరాజు గారిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఆ ఇంటికి పెద్దవాళ్ళు అయినటువంటి నాయన ఫ్రెండ్స్ చాలేసి గారిని బట్టి, గ్రేస్ దీవమ్మ గారిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఆ కుటుంబంలో పెద్దవాళ్ళు వాళ్ళిద్దరే ప్రభా, వారి దీవెనలతో, నాయన ప్రజల దీవెనలతో, తల్లిదండ్రుల దీవెనలతో, నాయన బావగారి చెల్లి గారి యొక్క ఆశీర్వాదాలతో ఈ బిడ్డల ఇరువురు కూడా ఏప్రిల్ 1వ తారీఖున ఘనంగా మీరు వివాహం జరిగించినందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నీ పాదసన్నిధికి వచ్చి ఉన్నారు. నీ దాసుని నోటి నుంచి వెలబడే ఈ దీవెన వచనాలు వారి జీవితంలో మేలు జరుగులాగా ఆశీర్వదించమని అడిగిచ్చినాను ప్రభా. నా ప్రభు, నా రక్షకుడు నజరైన యేసు నామములో ఈ ఇరువురు దాంపత్య జీవితము సుఖ సంతోషంతో వర్ధిల్లునుగాక. ఈ ఇరువురి యొక్క జీవితంలో ప్రతి ఆటంకము, అడ్డంకు నజరైన యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి ఒక్క దుష్ట శక్తుల ప్రభావం నుంచి
అపవాది క్రియ నుంచి, వారి యొక్క మనసుల యొక్క దృష్టి నుంచి నజరేయుని యేసు నామములో ఈ ఇద్దరు బిడ్డలు దాచబడునుగాక. నా ప్రభు రెక్కల చాటున దాచబడునుగాక. కోడి తన పిల్లలను రెక్కల చాటు భద్రపరుచుకున్న ప్రకారము భాస్కరావును లక్ష్మీదేవి భవాని దాచబడునుగాక. నేటికి రాబోయే ఈ సమయంలో ప్రభువా మరలా మేమందరం ఈ విధంగా కూడుకొని నాయనా వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించబడునుగాక. తల్లిగా తండ్రిగా ఆశీర్వదించబడునుగాక. వీళ్ళ జీవితాలు సుఖ సంతోషంలో వర్ధులునుగాక. వీళ్ళకు మంచి ఆరోగ్యం అనుగ్రహింపబడునుగాక. ఈ చేతి పనులు అభివృద్ధి పరచబడునుగాక. సామెలు గారి గృహాలను వర్ధిల్లునుగాక. వారి సంపద వర్ధిల్లునుగాక. వారి వంశ వృక్షాలు వర్ధిల్లునుగాక. ఫలఫలితమైన వృక్ష ఫలముగా వర్ధిల్లునుగాక. నీ దాసుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఈ జీవితంలో అనుగ్రహించి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. మిక్కిలి ప్రేమ గల తండ్రి మీ స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి నా దేవా, కమలమ్మ అనేటువంటి కుమార్తెకు నాయన హాస్పిటల్లో ప్రభా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నది. నాయన ఆ స్థితిలో ప్రభు ప్రార్థన చేయమని అడిగినప్పుడు నాయన ఆ యొక్క తల్లి తండ్రి ఇద్దరు వచ్చారు. కమలమ్మ గారి తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. మరలి ప్రభు ఆపరేషన్ చేసే సమయంలో కూడా ప్రార్థన చేయించుకొని థియేటర్కి వెళ్ళారు. ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేశారు. ఆపరేషన్ థియేటర్లో ప్రభు మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. ఆ డాక్టర్తో మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. ఆపరేషన్ మీరు జరిగించినందుకు మీ స్తోత్రాలు. ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేసినందుకు మీ స్తోత్రాలు. మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. కమలమ్మను క్షేమముగా సురక్షితముగా నివాస స్థలానికి చేర్చినందుకు మీ స్తోత్రాలు. నాయన నీకు కృతజ్ఞతగా ప్రభువా. నాయన ఇదిగో ప్రభు వారు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క నాయన ఫలములను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఈ ఫలములను ఆశీర్వదించండి ప్రభా. అద్భుతంగా ఆశీర్వదించండి ప్రభా. నాయన ఈ ఫలములను దీవించండి. ఆశీర్వదించిన ప్రకారం కమలమ్మను తన భర్తను తన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. తన తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించండి. తన సహోదరుడు డాక్టర్ గారిని అలాగే ప్రభా వాళ్ళ వదిన గారిని ఆ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. అభిషేకం నాయన ప్రభా నాయన అద్భుతరావు గారిని కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వారికి కూడా మంచి దీవెనలు ఆశీర్వాదాలు అనుగ్రహించండి. వీరు ఈ కుటుంబము బహుగా వర్ధిల్లునుగాక. గొప్ప కార్యము జరిగించి మేలు చేయమని మా ప్రభుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. తీసుకెళ్ళండి అమ్మా. సర్వోన్నతుడ సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ శుక్రవారం రోజు ఈ విధముగా నాయన నీ ఉపవాస ప్రార్థన కూడికలో ఇన్ని కార్యక్రమాలు జరిగించి మీరు మహిమ పొందుకునేందుకు మీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డలు మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని, ఏ విషయములలో వచ్చారో, ఏ ఆశీర్వాదాల కొరకు వచ్చారో, ఏ సమస్య తీసుకుని వచ్చారో ప్రతి ఒక్కరి సమస్యను తీర్చి మీరు ఇక్కడ ఒలివ ప్రార్థన శిబిరంలో ఉన్నారని రుజువుపరచమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడిన ప్రకారం భూలోకమందు నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇలా అపరాధము చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. శోధన లేక దుష్టిని తొలగించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లవేళ సదాకాలము ఈ మందిరములో ఉన్న వారి అందరికీ, ముఖ్యంగా నూతన దంపతులైన భాస్కర్కి, లక్ష్మీ భావానికి, వారి తల్లిదండ్రులకు, వారి సహోదరికి, బావగారికి, వారికి పెద్దలైనటువంటి మాయా అభిషేక్ రాజుగా నాయన కుమార్తె కుమారుడైనటువంటి చార్లెస్ గారికి, దీవెనమ్మ గారికి, మరి ఇక్కడ ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, నాయన విద్యార్థులకి, చేతివృత్తులు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడై ఉండి, అలాగే ప్రభ కమలమ్మ కుటుంబానికి నాయన, అలాగే ప్రభు తండ్రి నాయన అబ్దుతారా గారికి, వాళ్ళ తమ్ముని గారికి, వాళ్ళ మరదల గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా తోడై ఉండి నడిపించు వర్ధిల్లింపజేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఒలీవ సందేశాలు
ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవ సందేశాలు ప్రభు